ఇప్పుడు కొంతమంది ఏంటంటే నువ్వు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, లేకపోతే నాకు ఇష్టమైంది నన్ను చేయనివ్వట్లేదు. కొంతమంది వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్ నుంచి రీసెంట్ టైంలో నన్ను నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడనివ్వట్లేదు, నాకు వీడియోస్ చేయాలని ఉంది, లేకపోతే నాకు బట్టలు ఇలా వేసుకోవాలని ఉంది, నా లైఫ్ ని లీడ్ చేసుకుంటాను అనే పీపుల్స్ కూడా కొంతమంది ఉన్నారు. అంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, వాళ్ళ బాండ్ బట్టి. ఇప్పుడు టూ మచ్ కంట్రోలింగ్ ఎవరైనా చేసినా కూడా బోత్ ద సైడ్స్ ఒక లెవెల్ వరకు తట్టుకోగలరు, అక్కడ వరకు వాళ్ళు కూడా అలౌ చేస్తారు. వర్ష అయితే ఒకలా తట్టుకుంటుంది, నేను లాయా అయితే ఇంకోలా తట్టుకుంటుంది. సో బికాస్ అది ఏజ్ డిఫరెన్స్ ఉంది, జనరేషన్ డిఫరెన్స్ ఉంది, దేర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ కొంతమంది డిపెండెంట్ గానే ఉండగలరు, వాళ్ళు వర్క్ చేయరు, సో వాళ్ళు డిపెండెంటే కాబట్టి వాళ్ళకి చాయిస్ కూడా ఉండదు. సో ఇలాంటి ఉన్న వాళ్ళు తట్టుకోవచ్చు. కొంచెం ఇలా ఇలా రకరకాలు ఉంటాయి. సో నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావో చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫైట్ చేయి, నీకు కావాల్సినట్టుగా అందరితోనూ ఫైట్ చేయి, బట్ కానీ నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావో తెలుసుకో. అది ఇంపార్టెంటా, నీ ఫ్యామిలీ లైఫ్ కంటే ఇంపార్టెంటా, నీ హస్బెండ్ కిడ్స్ నీకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంది, ఈ లైఫ్ కంటే ఇంపార్టెంటా చూసుకో. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఇది చెయ్యొద్దులయా అది చెయ్యొద్దని అంటే, సపోజ్ మీరు జాబ్ నుంచి మళ్ళీ ఫీల్డ్కి వచ్చారు, కానీ అప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది టోటలీ వేరు. ఎప్పుడైనా సార్ వద్దు నువ్వు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ బాగాలేదు అట్లా ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగింది? లేదు, చెప్తే నేను ఇక్కడ అసలు ఉండేదాన్ని కాదు. చెప్పుంటే మీరు ఆగేవారా? ఆగిపోతాను. ఎందుకంటే నాకు నా పిల్లలు, నా హస్బెండే ఫస్ట్. పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు వెళ్ళి వర్క్ చేయి, నీకు వచ్చింది, నువ్వు బాగా చేయగలవు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు మా కోసం ఆగిపోవద్దు, మేము బాగా చూసుకుంటాం, మేము బాగా చదువుకుంటాం, మేము బాగా ఉంటాం, నువ్వు వెళ్ళి చేయి అన్ని చెప్పారు కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి చేయగలుగుతున్నాను. ఇన్ని రోజులు ఉండాలి, లేకపోతే ఎలా ఉంటానండి? వాళ్ళ కోసం మళ్ళీ నేను ఫైట్ చేసేందుకు వస్తాను. వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి మేము చూసుకుంటాం మా సంగతి. నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యి, నేను చెప్పాను కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అడిగాను వాట్ కెన్ వి డూ, ఇప్పుడు ఏంటి మన సినారియో అంటే. మీరు నిర్ణయం మీరు తీసుకున్నారా, వాళ్ళే వద్దన్నారా? ఎప్పుడు పెళ్లి టైంలో? లేదు లేదు, నేనే తీసుకున్నాను, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ఉంటాను, ఇక్కడ వర్క్ చేయాలి అంటే నేను అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు సినారియోలో ఇంత అండర్స్టాండింగ్ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మాకు 20 years అవుతుంది పెళ్లి. 20 years is a long time. సో మాకు అండర్స్టాండింగ్ వచ్చేసింది, మా ఇద్దరు ఏంటి ఎలా ఆలోచిస్తామో తెలుసు. ఇప్పుడు దెర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఏమీ లేదు. నా రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒక లెవెల్లో ఉన్నాయి, అన్నీ చూసుకుని అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ ఓకే అవుతేనే చేయగలం. ఇది మా లైఫ్ మేము డిజైన్ చేసుకున్నట్టు. ఇది అందరికీ వర్క్ అవుతుందని నేను అనట్లేదు. కొంతమంది హస్బెండ్స్ చేయలేరు, దే కెనాట్ డూ ఇట్. మా హస్బెండ్ ఇస్ కేపబుల్, అది నా లక్. బట్ అట్ ద సేమ్ టైం నేను గ్రాంటెడ్గా తీసుకోలేను. 100 సార్లు అడుగుతాను, ఈజ్ ఇట్ ఓకే, ఇంకొక సినిమా చేస్తున్నాను, ఈజ్ ఇట్ ఓకే, ఉండనా, ఇవన్నీ మాట్లాడుతుంటా రెగ్యులర్గా. ఆయన ఓకే అంటేనే చేయగలను, లేకపోతే నేను అస్సలు ఒక్క నిమిషం కూడా చేయలేను. అందుకే మ్యామ్ అసలు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అందుకనే అంత తొందరగా పెళ్లి చేసుకున్నాను, అందుకనే అంత నా కెరియర్ని వదిలేసి వెళ్ళాను. బికాస్ ఆ పర్సన్ నాకు మళ్ళీ అలాంటి పర్సన్ దొరకరు. మా హస్బెండ్ వలన 24 yearsకే పెళ్లి చేసుకున్నాను. ఎవరు 24కి చేసుకోలేదు, ఆ టైంలో అసలు చేసుకోవట్లేదు. ఎస్పెషలీ హీరోయిన్గా చేసుకోరు. సినిమాలు నాకు ఇంపార్టెంట్. ఒక 10 years తర్వాత చేసుకుందాం అంటే ఈ పర్సన్ రాకపోవచ్చుగా, ఇంకొకళ్ళు ఎవరో రావచ్చుగా, ఆ పర్సన్తో నాకు ఎలా రిలేషన్షిప్ ఉంటుందో నాకు తెలియదు. నౌ ఐ హ్యావ్ హిమ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇది లాంగ్ లాస్టింగ్. దట్ ఈస్ ద కాల్ ఐ టుక్. నేను తీసుకున్నాను అలా. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు ఒక్క మాట చెప్పాలంటే సార్కి ఏం చెప్తారు? ఇదే సార్. అయ్యో నేను రోజు చెప్తాను, నేను ఇవాళ ఇక్కడ వచ్చి చేస్తున్నాను, నేను నా సినిమా కానీ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేసినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ సపోర్ట్. మై కిడ్స్ మోర్ దాన్ హిమ్. అంటే ఆయన పెద్ద కదా, సో ఆయన చేయడంలో గొప్ప కాదు. ఎక్కడ గొప్ప అంటే మా పిల్లలు సపోర్ట్ చేయడం. అమ్మ నువ్వు వచ్చేయి అని ఒక్కసారి, వి మిస్ యూ బట్ ఐ వాంట్ యూ టు గో వర్క్ అండ్ కమ్.
ప్రతి ఒక్కరూ కూడా అమ్మ అనే ఒక మాట ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల కోసం సర్వస్వం ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు వాళ్ళ ఒక లైఫ్ కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయకుండా, కేర్ చేయకుండా ఇంట్లోంచి బయటికి గెంటేయడం, అనాథాశ్రమంలో వేయడం అసలు దారుణంగా చేస్తారు మ్యామ్. అసలు ఇది అది అని ఇప్పుడు దిస్ ఇస్ ద సినారియో యూర్ టెల్లింగ్. కాకపోతే ఏంటంటే రిలేషన్షిప్స్ మీద అసలు ఎవరికి రెస్పెక్ట్ లేదు. అది ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పేరెంట్స్ కిడ్స్ బాండ్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ కిడ్స్ ఇటువైపు అవ్వచ్చు, లేకపోతే స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఎనీ రిలేషన్షిప్ లో అసలు బేసిక్ గా ఉండాల్సిన రెస్పెక్ట్, ఒక బౌండరీ, ఒక లైన్ ఏవి ఫాలో అవ్వట్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే మనము ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రావు. అంటే ఏంటి మ్యామ్, అంటే జనరేషన్ ప్రాబ్లమా, లేదా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియానా, లేదా ఇప్పుడున్న ఈ ఫ్రెండ్సా, లేకపోతే దేనివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి? అన్నీ కొంచెం అయి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు. నేను ఏమనుకుంటున్నాను అంటే బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక రెస్పెక్ట్. అంటే ఫ్రీడమ్ నాకు కావాలి, నేను నాకేం కావాలంటే అది డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్. బట్ నీ డెసిషన్ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, లేకపోతే నీతో పాటు ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ సఫర్ అవుతున్నాయి అనేది ఒక ఇష్యూనే. రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి ఏమవుతుందో అనే థింకింగ్ ఉండదంటారా మ్యామ్? అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ అంటే తన లైఫ్ని మొత్తం ఇట్లా వదిలేస్తుంది మన కోసం. సో అవన్నీ గుర్తు రావంటారా మ్యామ్? నాకు తెలిసి నా వరల్డ్లో అయితే ఇట్స్ ఇంపాసిబుల్. నా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను ఏ పని చేయలేను. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేశారు, నన్ను తీసుకెళ్ళి మా హస్బెండ్ దగ్గర పెట్టారు. ఇప్పుడు మై హస్బెండ్ బికేమ్ మై పేరెంట్స్, లైక్ మై పేరెంట్స్, లైక్ హీ హ్యాస్ టు అగ్రీ. సో ఒప్పుకోపోతే నేను చేయలేను. చూస్తారా మ్యామ్ ఎక్కడైనా మీరు రీల్స్ అట్లా? రీల్స్ ఏంటండి, మనం వింటూ ఉంటాం కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని పెట్టి అవన్నీ చూస్తాం, వాళ్ళ బాధలు వింటూ ఉంటాం. ఉన్నారు అంటే నేచర్ కాదు, అది బియాండ్ నేచర్. అంటే ఇంకా వాళ్ళని ఏం చెప్పాలో నాకు తెలియదు. సార్ మీరు అడిగే క్వశ్చన్స్ లాట్ ఆఫ్ ఇట్ డజంట్ బిలాంగ్ ఇన్ మై వరల్డ్. లేదు. రీసెంట్ టైంలో కూడా చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మ్యామ్? తిట్టలేను వాళ్ళని, తిట్టినా వాళ్ళకి అర్థమవుదు. అట్ ద సేమ్ టైం అయ్యో బాధపడకండి వీళ్ళకి చెప్పలేను, అది మనకే అయిందా అని అనిపించే అంత బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఎవరినైనా ఒకళ్ళని హర్ట్ చేస్తున్నాం వర్బల్లీ అంటేనే నేను బాధపడే టైపు. అలాంటిది ఇంతంత పెద్దవి చంపేడాలు ఏవో సో మెనీ థింగ్స్. అసలు అంటే ఇంత ఘోరంగా ఏంటి అంటే, ఎవరినైనా హేట్ చేస్తే నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. నేను అదే చెప్తున్నాను. ఆ ఎక్స్ట్రీమ్కి వచ్చి నువ్వు హర్ట్ చేసుకోవడమో, ఇంకోళ్ళని హర్ట్ చేయడమో లెవెల్కి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. డోంట్ హ్యావ్ టు బీ, ఎవడు ఉండమని నిన్ను బంధించలేదు. అప్పుడు ఉందా మ్యామ్ ఇలాంటివన్నీ మీరు వింటూ ఉన్నారా? ఉన్నాయి 20 years బ్యాక్ కూడా ఉంది. మా అమ్మ అందుకనే ఏంటంటే పేపర్లో ఎప్పుడైనా ఏదో ఒకటి వస్తాయి కదా, ఏదో ఒకటి ఎవ్రీడే ఏదో ఒకటి ఆల్మోస్ట్ వస్తుంది. నాకు తెలియదు, అర్థమయ్యేది కాదు ఎందుకు మా అమ్మ అలా రియాక్ట్ అయ్యేది అనేసి. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి ఒక 5 minutes లేట్ అవుతే మా అమ్మ పరిగెత్తుకుంటూ, అంటే దేర్ ఇస్ ఓన్లీ 1 road, ఆ రోడ్లోనే వెళ్ళాలి స్కూల్కి, ఆ రోడ్లోనే రావాలి. సో ఇంకా వేరే రోడ్ లేదు. సో మా అమ్మ అదే రోడ్లో నడుచుకుంటూ వచ్చేసేది. అక్కడ వచ్చి నేను ఎక్కడ అవుతే అక్కడ మీట్ అవుతాను. ఏమి అడిగేది కాదు, ఎందుకు ఏమిటి ఏమీ లేదు. ఇంకా గబడబడబడబడ రోడ్డు మీద అంతా తిట్టేసేది. రోడ్డు మీద తిట్టుకుంటూ తీసుకెళ్ళేది. ద ఇష్యూ ఇస్, ఆవిడేదో చదివింది పొద్దున పేపరో ఏదో చదివింది, దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్, అది అయిపోతుందేమో, నా డాటర్కే అయిపోతుందేమో అని ఒక ఫోబియా వస్తుంది. మనం కూడా ఏదైనా బ్యాడ్ న్యూస్ చూడంగానే అసలు అది ఒకలాంటి, అంటే ఎక్కడ చూసినా అమ్మో మన చుట్టూ ఎవరున్నారు అసలు. అవును. సో ఇవన్నీ కొంచెం డిస్టర్బింగ్వి, చాలా నన్ను అయితే చాలా బాదర్ చేస్తాయి. పైన తెలుసుకోవడానికి ట్రై చేస్తాను కానీ డీప్గా వెళ్ళను, బికాజ్ నేను చాలా సెన్సిటివ్. సో నేను తట్టుకోలేను. అలాంటి వాళ్ళని శిక్షించాలి అనుకుంటే మీరు ఎలాంటి శిక్ష వేస్తారు? అలా చేసిన వాళ్ళకి, అందరికీ కాదు. లా కఠినంగా ఉండాలి, బట్ ఏంటంటే ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలి. నా బాధే అది. అంటే ఏంటంటే వాట్ ఎవర్ లా ఉందో అది ఫాలో అవుతూ అది ప్రాసెస్ ఫాస్ట్గా ఉండాలి. వాళ్ళకి బెయిల్ అంత ఈజీగా రాకూడదు. ఫాస్టర్ పేస్లో జస్టిస్ రావాలి. ఒక 10-15 years అయ్యాక అండంగానే దర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ వేస్టెడ్. ఇంకా జస్టిస్ వచ్చినా వాళ్ళు సగం జీవితం బతికేశారు. మనం తినిపిస్తాం, పెంచుతాం, మన పిల్లలు మనం ఎంతో చేస్తాం, కానీ మన కళ్ళ ముందే మన పిల్లల్ని ఇలా చేసేస్తే
అది ఏ తల్లికైనా చాలా అసలు ఇది అసలు డిబేటబుల్ క్వశ్చనే కాదండి. చాలా మన పిల్లలు కాకపోయినా వేరే పిల్లలైనా అసలు మనం తట్టుకోలేని ఇష్యూ ఇది. అంటే అలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మ్యామ్ మీరు? ఏంటంటే అండి, ఎక్కడైనా సరే బ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఎవరైనా సరే చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి పేరెంట్స్ అవనివ్వండి, అబ్బాయి పేరెంట్స్ అవనివ్వండి, బ్యాడ్ పీపుల్ ఉన్నారు చుట్టుపక్కల. అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే పెద్ద ఆంటీ అంకుల్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే స్కూల్లో టీచర్స్ లాగా. టీచర్స్ కూడా అదేమీ లేదు, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇట్లా అని లేదు, అలా అవ్వచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ రూపంలో, లేకపోతే ఎలా దెర్ ఆర్ పీపుల్ ఇన్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్గా అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్ పీపుల్ ఉన్నారు అరౌండ్. అది మనము వాళ్ళకి చెప్పాలి, జాగ్రత్తగా ఉండమని. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే జాగ్రత్తగా ఉండు, ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో. ఏవో మనం ఎప్పుడు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. మీరు మీ కిడ్స్కి చెప్పేవారా మ్యామ్? చెప్తాను. వాళ్ళ ఫ్రెండ్స్తో పంపించినప్పుడు లైవ్ లొకేషన్ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అని. సో ఇవన్నీ రూల్ ఫాలో అవుతానంటే వాళ్ళు దిస్ ఇస్ ఫర్ యువర్ సేఫ్టీ. నాకు నీ మీద నమ్మకం లేదని కాదు, నీ సేఫ్టీ కోసం. సేఫ్టీ చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. మీరైతే మొత్తానికి ఆ రూల్ పెట్టేస్తారు. పెడతాను. మరి